నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ చెవియం కిరణ్ శర్మ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. అఖండ ఐశ్వర్యవతి భవ. చెప్పమ్మా. గురుగారు, శని దోషం పోయి రాజయోగం పట్టాలంటే అసలు ఏం చేయాలి? ఒకటి అంటే ఆశ్చర్యం అనిపించచ్చు, కానీ సరైన పద్ధతిలో పూజలు చేయించుకుంటే చాలా మంచిది. జపము, తర్పణము, హోమము, దానం, బ్రాహ్మణ భోజనం, అలాగే పక్షులకి తిలభక్షణం. తిలభక్షణం అంటే నల్ల నువ్వులతో అయినటువంటి అన్నం కానీ ఏదైనా పక్షులకి పెట్టాలి. ఇది చేయడం వల్ల రెండు రకాలు: పితృదేవత శాప నుంచి బయటపడతాం, శనీశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి శనీశ్వరుడి యొక్క ప్రభావం ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మంచి శుభయోగాలు కలుగుతాయి, ఒక్కొక్కసారి మాత్రమే తీవ్రమైనటువంటి నష్టాన్ని పొందుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో సరైనటువంటి పండితుడి వద్ద జపతప హోమ తర్పణాలు చేసుకుంటే తప్పనిసరిగా దాని నుంచి ప్రయోజనం పొందుకునే అవకాశం ఉంటుంది. విశేషంగా మనకి ఈ శనిత్రయోదశి రోజున చేసుకుంటే ఇంకా మంచిది. అంటే మీరు మధ్య టైంలో అడిగారు అదృష్ట యోగం ఏంటంటే, మనకి ఇప్పుడు వచ్చేటువంటి శనిత్రయోదశి, మనకి ధనత్రయోదశి అనుకుంటున్నాం కదా, అటువంటి త్రయోదశి శనిత్రయోదశి ఉంది. కాబట్టి కార్తీక మాసంలో మనకి ఆశ్వయ మాసంలో రేపు వచ్చేటువంటి అమావాస్యకు ముందు వచ్చే త్రయోదశి శనిత్రయోదశిగానే ఉంది. అటువంటి శనిత్రయోదశి ఇటువంటి విశేషమైన రోజులలో మనము తప్పకుండా జపము, తపము, హోమము, అన్నదానం చేసుకున్నట్టయితే శనేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవచ్చు, అందులో సందేహం అక్కర్లేదు. అటువంటి రాజయోగం పట్టాలంటే ఏం చేయాలి? ప్రతి మాసం కూడా తప్పకుండా మీరు పక్షులకి, పశువులకి అన్నదానం చేయాలి. అంటే వాటికి తినే పదార్థాలు, మన అన్నం తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టకూడదు. పశువులకి మన అన్నం పెడితే పశువుల పెంట కూడా మనిషి పెంట వాసన వచ్చేస్తుంది. కాబట్టి ఆలోచించుకోండి. మన భాగ్యనగరంలో, విజయవాడ, రాజమండ్రి ఇటువంటి ప్రాంతాలలో మన హోటల్లో ఇచ్చినటువంటి సాంబారు, మసాలా టీ, మసాలా పొడులు, అవన్నీ కలిపినటువంటి పదార్థాలు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మనం తీసుకొచ్చేసి ఆవులకు పెట్టి, ఆవులు వేసే పెంట మనకి ఇప్పుడు మనిషి పెంట వాసనే వస్తుంది. మీరు బాగా చూడండి, ఇప్పుడు పల్లెటూరులోకి వెళ్తే పెడితే ఆ పల్లెటూరులో పెంట వేయట్లేదు ఎవరు కూడా, ఏదో రంగుల పొడి తీసుకొచ్చి చల్లుతున్నారు. ఇది మనకి కళాపీ చేసేది అంత వేరే పౌడర్ వచ్చింది దానికి. అంతటి దౌర్భాగ్యంలో ఉన్నాం మనం. ఎందుకంటే పెంట వాసన అదే కబ్బు వాసన వస్తుంది అంటున్నారు. కారణం ఏంటి? మనం తినే బిర్యానీ మిగిలిపోయింది, హోటల్ అంతా కూడా పెడతాడు, ఆ డ్రమ్లలో ఎక్కించుకుని ఆటోలు తీసుకెళ్లి ఆవులు పెడుతున్నారు. ఆవులు వేసే పెంట ఏం వాసన వస్తుంది? మనిషి పెంట వాసన. మనం చేసే అశుద్ధ వాసన ఎంతుందో అదంతే ఉంటుంది. ఎవడు ముట్టుకుంటాడు దాన్ని? రోగగ్రస్తం అవుతుంది. కాబట్టి మనం తినేటువంటి అన్నము, చారు, పప్పు దాన్ని పెట్టకండి. అది తినే పదార్థం వేరే, గడ్డి, శనగలు అటువంటి వాటికి పెట్టే ప్రయత్నం చేస్తే అది వేసినటువంటి పెంట వల్ల మనకి వృద్ధి పొందుకుంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇటువంటి పశువులకి మనం గ్రాసం పెట్టే ప్రయత్నం చేయడం, శనిత్రయోదశి రోజున కానీ, శనివారం రోజున కానీ నల్ల నువ్వులు లాంటి పదార్థాలు పెట్టినా, బెల్లము, నలుగులు పెట్టినా సరే వాటికి మంచిది. అటువంటి పెట్టడం వల్ల తప్పకుండా మనకి శనేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నం, రాజయోగం పెట్టడానికి అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. జన్మజాతకాన్ని బాగా చూయించుకోవాలి. అంటే అష్టమ శని ఉందా, చతుర్దశ శని ఉన్నాడా, భాగ్యశని ఉన్నాడా, శని ఎక్కడున్నాడు, శని మహాదశ ఏంటి, అంతర్దశ ఏంటి, దాని ప్రభావం ఏంటి అనేది మనం జాతకంలో తెలుస్తుంది. కాబట్టి మంచి జ్యోతిష్కుడికి, అలాగే మంచి పురోహితుడితో జాతకాలు చూయించుకోవడం, దానికి తగినటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల తప్పకుండా మీకు మంచి శుభయోగాలు పొందుకుంటాం. ఏమంటే మరి జపాలంటారు, దానికి బోల డబ్బులు ఖర్చు అవుతుంది. రైట్, అవును, నాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే డబ్బులు బాగానే తీసుకుంటాం, ఖర్చు అవుతుంది. మరి అంటప్పుడు ఏం చేయాలి? ఉపాయం నేనే చెప్తాను. దానికి ఖర్చు పెట్టి ఉపాయం నేను చెప్తానుగా. అంటే ఒక దేవాలయానికి వెళ్ళండి, మీరు శనేశ్వర దేవాలయానికి వెళ్ళండి, నవగ్రహ దేవాలయానికి వెళ్ళి కూర్చొని, అక్కడ శివాలయం ఉన్నా, విష్ణువాలయం ఉన్నా, విష్ణువాలయంలో కూర్చొని శని ధ్యానం చేసుకోండి. శనిని కళ్ళు మూసుకొని, శని 150 నామాలు ఉంటాయి, 150 నామాలు చదువుకోండి. అయ్యో నాకు నోటికి రాదంటే మేము పంతుళ్ళమా ఏమన్నా? రాదండి, రైట్, రాదు కదా. శనేశ్వరాయ నమః అని వస్తుంది కదా, లేదా శనీశ్వరాయ నమః అనొద్దు, శనీశ్వరుడు కాదాయన, శనేశ్వరుడు. కాబట్టి శనేశ్వరాయ నమః అది కూడా లేపినాం, శనిదేవాయ నమః, సింపుల్. అంతకంటే ఇంకేం చెప్తాను? శనిదేవాయ నమః, శనిదేవాయ నమః అనుకుంటూ 150 సార్లు చెప్పుకొని ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకొని, మీరు ఆ ధ్యానంలో కొన్ని లక్షల కొద్ది కిలోలు నల్ల నువ్వులు దానం ఇస్తున్నట్టుగా, బ్రాహ్మణులకి నల్లటి వస్త్రాలు దానం ఇస్తున్నట్టుగా ధ్యానం చేయండి. అనేక మంది పక్షులకి, పశువులకి మంచి నూల దానము, నూల అన్నం పెడుతున్నట్టుగా, నూల పిండి పెడుతున్నట్టుగా, వాటికి కావాల్సిన పదార్థాలు పెడుతున్నట్టుగా ధ్యానం చేయండి. అంటే మనసులోని ధ్యానం చేయండి. అంటే మనసులో మీకు కనబడాలి, ఆవులు, గేదెలు కనబడాలి, మీకు బర్రెలు అంటారు, వాటికి కనబడి వాటికి మీరు దానం చేసుకోండి. తిండి పెడుతుండాలి, దానం చేస్తున్నట్టు ధ్యానం చేయండి. తప్పకుండా మీకు శనేశ్వరుడు అనుగ్రహం పొందుకుంటారు. అంటే ధ్యాన దానం అంటారు దాన్ని, ధ్యానంలో దానం. అది విశేషమేగా, దీనికి ఖర్చు కాదుగా, ఖర్చు అవుతుంది దానికి కూడా. అది ఆ ఖర్చు కూడా భరించడం నేనేం చేయలేను. ఒక 10 నిమిషాలు ఖర్చు అవుతుంది, పావుగంట పోవడం, పావుగంట రావడం, ఒక పావుగంట ధ్యానం, ఒక గంట సేపు ఖర్చు అవుతుందమ్మా. అది కూడా నా వల్ల కాదంటే తూర్పు అటువైపు ఉంటుంది, తిరిగి దండం పెట్టండి, శనేశ్వరునికి నమస్కారం చేసుకోండి. అది మీ ఇష్టం. శుభమస్తు. ధన్యవాదాలు. శుభం.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.